ఆరంభ గుర్వీ క్షయిణీ క్రమేణ లఘ్వీ పురా వృద్ధిమతీ చ పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నా ఛాయేవ మైత్రీ ఖలసజ్జనానాం. ఖలస్య మైత్రీ ఆరంభ గుర్వీ క్రమేణ చ క్షయిణీ భవతి. సజ్జనస్య మైత్రీ పురా లఘ్వీ పశ్చాత్ చ వృద్ధిమతి భవతి. ఏవం దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నా ఛాయా ఇవ ఖలసజ్జనానాం మైత్రీ భవతి. భావం: చెడ్డవారితో స్నేహం ప్రారంభ దశలో గొప్పగా ఉంటుంది, తరువాత క్రమక్రమంగా క్షీణిస్తుంది. కానీ సజ్జనుల యొక్క స్నేహం మొదట తేలికగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది. ఈ విధంగా చెడ్డవారి యొక్క మరియు సజ్జనుల యొక్క మధ్య కలిగే స్నేహం రోజులో మొదటి సగం మరియు రెండవ సగంలో వేర్వేరుగా కనిపించే ఛాయవలే ఉంటుందని కవి వర్ణించారు. చేతనోపి పాదైః స్పృష్టః ప్రజ్వలతి సవితురినకాంతః తత్ తేజస్వీ పురుషః పరకృత నికృతిం కథం సహతే. అన్వయార్థం: ఇనకాంతః అచేతనః అపి సవితుః పాదైః స్పృష్టః యత్ ప్రజ్వలతి తత్ తేజస్వీ పురుషః పరనికృతిం కథం సహతే. ఇనకాంతః అంటే సూర్యకాంతమణి, అచేతనః అపి చేతనరహితమైనప్పటికీ, సవితుః సూర్యస్య అంటే సూర్యుని యొక్క పాదః అంటే కిరణముల చేత, స్పృష్టః యదా స్పృష్టః భవతి తదా యత్ ప్రజ్వలతి ఏ విధంగా ప్రకాశిస్తుందో, తత్ తదా తేజస్వి అభిమాని పురుషుడు పరకృత నికృతిం అంటే అన్యైః కృతం అపమానం కథం సహతే సోతుం శక్యతే అంటే సహించడు అని అర్థం అండి. అస్తు మహోదయ. కొన్ని కారికలు మనం చదువుతున్నాం. మొట్టమొదటి చూడండి. యత్రార్థ శబ్దో వా తమర్థం ఉపసర్జనీకృత స్వార్థ వ్యంక్త కావ్య విశేష స ధ్వని ఇది సూరిభి కథిత. ఇది మనం చాలా డీటెయిల్ గా చదువుకున్నాం. ఇందులో ఎత్ర అర్థ శబ్ద వా, వా అంటే ఆప్షన్ అన్నమాట. ఇది గాని అది గాని అని అంటే అర్థం గాని శబ్దము గాని ఎత్ర ఎక్కడైతే తమ అర్థం ఉపసర్జనీకృత వాటి అర్థాన్ని ఉపసర్జనీకృతం చేసుకొని అంటే అప్రధాన్యం చేసుకొని స్వార్థాన్ని విడిచిపెట్టి వ్యంక్త కావ్య విశేష ఆ కావ్యంలో ఉండే ఒక ప్రత్యేకమైన వ్యంగ్యమయ్యేటటువంటి విశేషాన్ని చెబుతాయో దానిని ధ్వని అని అంటాము అని, అంటే ఆ వ్యంగ్యార్థాన్ని ధ్వని అని అంటామని చెప్పి సూరిభి కథిత పండితులు చేత చెప్పబడింది అని దీనికి అర్థం అనమాట. ఇంతే, ఇదే రాయటం. ఇక్కడ చూడండి, ఏ కావ్యంలో శబ్దం అర్థం తమను అప్రధానం చేసుకుని వ్యంగ్యార్థాన్ని వ్యంజింపజేస్తాయో ఆ కావ్య విశేషమే ధ్వని అని పండితులు తెలిపారు. ఇది దీనికి స్ట్రెయిట్ అవే దీని మీనింగ్ ట్రాన్స్లేషన్ ఇదనమాట. కావ్యంలో ఉండే శబ్దార్థాలే కనుక వ్యంగ్యార్థాన్ని వ్యంజింప చేయడంలో శబ్దార్థాల రెండింటికి కూడా పాత్ర ఉంటుంది. ఒక్కొక్క చోట శబ్దం వల్ల వ్యంగ్యార్థం వస్తుంది, ఒక్కొక్క చోట అర్థం వల్ల వ్యంగ్యార్థం వస్తుంది. ఇప్పుడు మనం మొత్తం సబ్జెక్ట్ చదివాం కనుక శబ్దమూలక వ్యంగ్యధ్వని, అర్థమూలక వ్యంగ్యధ్వని అని చదువుకున్నాం కదా. వ్యంగ్యధ్వనులు రెండు రకాలను మనం చదివాం కదా. అంటే దాన్ని బట్టి మీకేం తెలుస్తుంది? ఇక్కడ శబ్దం వలన వ్యంగ్యార్థం వస్తుంది, అర్థం వలన వ్యంగ్యార్థం వస్తుంది. అలాగని శబ్దం వల్ల వ్యంగ్యార్థం ఉంటే అర్థం లేకుండా పోతుందా? పోదు. అర్థం సహాయంతో శబ్దం వల్ల వ్యంగ్యం వస్తుంది, శబ్దం సహాయంతో అర్థం వల్ల వ్యంగ్యార్థం వస్తుంది. అది డైరెక్ట్ గా దాని వ్యాపారం లేకపోయినప్పటికీ దాని పాత్ర అయితే ఉంటుంది. కనుక మనం ఏం చేస్తామంటే శబ్దం ఇక్కడ వ్యంగ్యార్థాన్ని ఇస్తున్నది అని అంటే దాన్ని వ్యంజకము అని అంటాం. శబ్దం వ్యంజకం అవుతుంది. రెండో దాని పాత్ర ఉంటుంది కనుక అది సహకారి వ్యంజకము అని అంటాం. అంటే శబ్దం వ్యంజకం అయితే అర్థం సహకారి వ్యంజకం అవుతుంది, అర్థం వ్యంజకం అయితే శబ్దం సహకారి వ్యంజకం అవుతుంది అని చెప్పేసి చెప్తాం. అందుకనే ఇక్కడ అర్థ శబ్దోవా అని రాశారు. అంటే అర్థం కాని శబ్దం కాని అని రాశారు అన్నమాట. తర్వాత ధ్వని వ్యుత్పత్తార్థాలు కూడా మనం చూసాము. ధ్వనతీతి ధ్వని అంటే ధ్వనింప చేసేది ధ్వని,
ఇక్కడ ఏం చెప్పుకున్నాం ఇప్పుడే, ధ్వనింప చేసేది శబ్దము కావచ్చు, అర్థము కావచ్చు, ఏదైనా కావచ్చు కనుక ఈ రెండింటినీ ధ్వనులు అంటాము. ధ్వన్యతే ఇది ధ్వని. ధ్వన్యతే ఇది ధ్వని అంటే ధ్వనింప చెయ్యబడేది ధ్వని. ఇక్కడ ధ్వనింప చెయ్యబడేది వ్యంగ్యార్థం కనుక వ్యంగ్యార్థం కూడా ధ్వనే. ధ్వననం ధ్వని. ధ్వననం అంటే ధ్వనన ప్రక్రియ, ధ్వనన వ్యాపారం. అంటే మనకి ఉన్న శబ్దార్థాల మీద నుంచి వ్యంగ్యార్థం తోచడం అనేది, ఆ తోచడానికి మధ్యలో ఒక ఊహాకల్పన ఉంటుంది కదా, అది వ్యాపారం. ఆ వ్యాపారాన్ని ధ్వననము అంటే ధ్వనింపజేయటము అని అంటాం మనం. ధ్వనింపజేసే ప్రక్రియ, దీన్ని కూడా ధ్వని అంటాము. కావ్యంలో ఉండేవే ఇవి మూడు కనుక మొత్తం కావ్యాన్ని మనం ధ్వని కావ్యము అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. ఇది చూడండి, ఈ కారిక చూడండి. ముఖ్యాం వృత్తిం పరిత్యజ్య గుణవృత్యార్థ దర్శనం యదుద్దిశ్య ఫలం తత్ర శబ్దేనైవ స్ఖలద్గతి. అంటే ఇక్కడ ముఖ్యాం వృత్తిం పరిత్యజ్య గుణవృత్యార్థ దర్శనం. ముఖ్యాం వృత్తిం పరిత్యజ్య, ముఖ్యమైనటువంటి వృత్తి ఏమిటండి? వీటికి శబ్దార్థాలకి ముఖ్యమైన వృత్తి ఏమిటండి? దానికి అర్థాన్ని చెప్పడం. ఇక్కడ ఆ ముఖ్య వృత్తిని విడిచిపెట్టి అవి ఏం చెప్తున్నావి? గుణవృత్యార్థ దర్శనం, ఒక లక్షణార్థాన్ని మనకి చూపిస్తున్నాయి. ఒక లక్షించిన వేరే అర్థాన్ని అంటే లక్షణావృత్తి చేత మనకి చూపిస్తున్నాం. ఇక్కడ ఒక మాట గమనించండి, గుణవృత్తి అని రాశారు. గుణవృత్తి అంటే ఏమిటంటే, మనం లక్షణలో రెండు రకాలు, శుద్ధ లక్షణ, గౌణి లక్షణ అని రెండు రకాలు చదువుకున్నాం మనం. ఆ గౌణి లక్షణనే గుణవృత్తి అని అంటారు. గుణవృత్తి, గౌణవృత్తి, గౌణి లక్షణ, గుణలక్షణ ఇవన్నీ ఒకటే అర్థాలు. ఇంచేత ఇక్కడ ఈ గుణలక్షణ అనేది లక్షణలో ఒక భేదం కనుక ఈ శబ్దార్థాలు వాటి ముఖ్య వృత్తిని అంటే అభిదార్థాన్ని తెలియజేయడం అనే విషయాన్ని పక్కన పెట్టి, దాన్ని విడిచిపెట్టి లక్ష్యాన్ని, లక్షణార్థాన్ని మనకి లక్షణావృత్తి చేత అర్థ ప్రతిపాదనం మనకి చేస్తాయి, అర్థాన్ని చూపిస్తాయి లక్షణావృత్తిని. ఇది ఇందులో అయితే లక్షణ మీకు ఎలా తెలుస్తోందండి? లక్షణ అనేది మీకు ఎలా తెలుస్తోంది? ఆ శబ్దం వల్ల తెలుస్తోంది. ఆ శబ్దం లేకపోతే లక్షణ అనేది లేదు. కనుక ఇక్కడ ఆ లక్ష్యాన్ని మీకు సిద్ధింప చేయటంలో సామర్థ్యం దేనిది? అక్కడ వాడినటువంటి శబ్దానిదే. అంటే అక్కడ మనకి ఆ లక్షణార్థాన్ని చూపిస్తున్న సామర్థ్యం ఆ శబ్దానికే ఉన్నది. అలా లేకపోతే, ఒకవేళ ఆ శబ్దానికి మనం లక్షించిన అర్థాన్ని చూపించే సామర్థ్యం లేకపోతే అసలు ప్రయోగమే తప్పవుతుంది. ఎందుకది? చదువుకునే వాళ్ళకి రాదు కదా ఐడియా, ఆ లక్షణార్థం తోచదు కదా. అందుకని ఆ సామర్థ్యం దానిదే అని చెప్పేసి చేస్తాము. ఇక్కడ మనం ఎందుకు చేస్తున్నాం ఈ లక్షణ ప్రయోగము? ఒక ప్రయోజనం కోసం చేస్తున్నాము, లేదు రూఢి అర్థం కోసం చేస్తాం. అంటే ఈ రెండు తేడాలు తెలియాలి మనకి. లక్షణ ప్రయోగం ఏం చేస్తామంటే, ఒకటి ఎప్పుడు చెప్పుకునే ఉదాహరణ గంగాయాం ఘోష అనుంది. అక్కడ గంగాయాం, గంగా ప్రవాహంలో గంగా అనేది అది శబ్దం లాక్షక శబ్దం, అది లాక్షణిక శబ్దం. అంటే మనం గంగా అంటే నార్మల్ గా గంగా అంటే గంగా నది ప్రవాహం అని అర్థం కదా. మనం ఇక్కడ ప్రవాహాన్ని ఉద్దేశించి గంగా ప్రయోగం చేయటం లేదు. అది తన ప్రవాహం అనే అర్థాన్ని విడిచిపెట్టేసి గంగా తీరం అనే మరొక అర్థాన్ని మనకి చూపిస్తోంది. ఇది లాక్షణికము అంటాం, లక్షణార్థం అది. ఇక్కడ ఎందుకు మనం ఈ ప్రయోగం చేసాం, లక్షణ ప్రయోగం చేసాము అని అంటే, గంగా నదికి ఉన్న శైత్య పావనాలు ఈ రెండు, శైత్యము పావనత్వము ఇంకేమైనా ఉంటే ఇవి లక్షణాలన్నీ కూడా దాంతో సమానంగా పల్లెకి ఉన్నాయి అని చెప్పడానికి మనం ఆ ప్రయోగం చేసాం. లాక్షణిక ప్రయోగము అంటాం దీన్ని. దీన్ని ఏమంటాం? అందుకని ప్రయోజన లక్షణ అని అన్నాం. రెండోది ఏమిటంటే ఇంకొక లక్షణం ఉంది, భేదం, రూఢి లక్షణ అని అంటాం దాన్ని. రూఢి లక్షణ అంటే ఏమిటి? రూఢి, ఇప్పుడు నేను కుశలుడు అనే మాట వాడాను. అసలు కుశలహ అనే మాటకి అర్థం ఏమిటండి? దర్భల్ని ఎంచి పెంచడంలో సమర్థత కలిగిన వాడు, వాడిని కుశలుడు అంటారు. మనం ఇప్పుడు ఏమంటాం? వీణావాదనలో కుశలుడు, వీళ్ళు పాఠాలు చెప్పడంలో కుశలుడు, వీళ్ళు పాటలు పాడడంలో కుశలుడు, ఇట్లా అన్నింటికీ వాడతాం. అంటే మనం ఇక్కడ కుశలత్వం లేదు, కౌశల్యం అనే మాట దేనికి వాడుతున్నాము? సమర్థత అంటే టాలెంట్ అనే దాని విషయంలో మనం వాడేస్తున్నాం. అందులో ప్రత్యేకత ఉన్నవాళ్ళు, విశిష్టత ఉన్నవాళ్ళు అని చెప్పడంలో మనం దాన్ని వాడేస్తున్నాం. ఇది ఎలా వచ్చిందండి? ఇది ఇక్కడ లాక్షణిక అర్థం కాదు ఇది, దానికి దీనికి సంబంధం లేదు, లక్షణార్థం రావడానికి కనెక్షనే లేదు అక్కడ. మరి ఎందుకు వచ్చింది అంటే, ఈ కుశలుడు అనడం, ఈ ప్రత్యేకత ఉన్న వాళ్ళని కుశలురు అని అనటం సమాజంలో స్థిరపడిపోయి ఉన్నది కనుక, రూఢిగా ఆ విధంగా ప్రయోగించబడుతూ ఉన్నది కనుక, దానికోసం కూడా మనం ఇక్కడ లక్షణ ప్రయోగం చేశాం. అదన్నమాట అక్కడ అర్థం. అంచేత కుశలుడు అనేది వీణావాదనంలో కుశలుడు అన్నప్పుడు కుశలుడు అని ప్రయోగం చేశామంటే అది ఒక వ్యంగ్యార్థం వలనో లేదు ఒక లాక్షణిక ప్రయోగం వలనో రావట్లేదు. లాక్షణిక ప్రయోగం అంటే ఇక్కడ రూఢి వల్ల వచ్చిన లాక్షణిక ప్రయోగం.
అంతే తప్ప ప్రయోజనం వల్ల రాలే. ఇక్కడ ప్రయోజనం ఏమీ లేదు మనకి. ఇది ఈ 2 రకాలు ఉన్నాయన్నమాట. యదుద్దిశ్య ఫలం తత్ర శబ్దేనైవ స్ఖలద్గతి. ఏ ఫలమైతే మనం ఉద్దేశించి ఆ శబ్దాన్ని ప్రయోగం చేశామో ఆ శబ్దానిదే ఆ లక్షిత అర్థాన్ని ఇవ్వగలిగిన సామర్థ్యము అని ఈ కారికలో చెప్పారు అన్నమాట. తర్వాత ఇంకొక కారిక, సరస్వతి స్వాదు తదర్థ వస్తు నిశ్యందమాన మహతాం కవీనాం ఆలోక సామాన్యం అభివ్యనక్తి పరిస్ఫురంతం ప్రతిభా విశేషం అనేది ఈ కారిక. ఈ కారిక ఎక్కడ చెప్పారు అని అంటే, వ్యంగ్యార్థాన్ని చెప్పినప్పుడు ఈ వ్యంగ్యార్థాన్ని ప్రతిఫలింపజేసేది 3 విధాలుగా జరుగుతుంది. వస్తు వ్యంగ్యము, రస వ్యంగ్యము, అలంకార వ్యంగ్యము అని చెప్పుకున్నాము. ఈ మూడింటిలోనూ కూడా రసవంతాలైన కావ్యాలే. ఈ రస వ్యంజకత్వం ఎక్కడైతే ప్రతిభావంతంగా జరుగుతోందో అసలైన కావ్యాలకి అవే గీటురాళ్ళు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఆలోక సామాన్యాభివ్యనక్తి పరిస్ఫురంతం ప్రతిభా విశేషం అంటే ఇది ఇటువంటి రసవంతమైన కావ్యాలు ఆ కవి యొక్క ప్రతిభకి గీతురాళ్ళు. ప్రతిభా విశేషం, కవి యొక్క ప్రతిభ విశేషం అది. అంటే ఆ ఆశించిన వ్యంగ్యార్థాన్ని ధ్వనింప చేయగలిగేలాగా ఆయన శబ్దార్థాల్ని ఎంచుకొని ఉపయోగించడం అనేది ఆ కవి సామర్థ్యము, ఆ కవి ప్రతిభ అని చెప్పి ఇక్కడ చెప్పారు. అట్లా ఈ మహాకవులు, ఇక్కడ సరస్వతి అంటే వాక్కు అని, అంటే మహాకవుల వాక్కుల్లో మహతాం కవీనాం నిశ్యందమాన, మహాకవుల వాక్కుల్లో ఇటువంటి వ్యంగ్యార్థాన్ని ప్రతిఫలింపజేయగల ఉత్తమమైన కావ్యాల్ని ప్రతిధ్వనింప చేయగలిగిన శబ్దార్థాల్ని వాడటం అనేది జరుగుతుంది. ఆ శబ్దార్థాలు అలా ప్రవాహంగా వాళ్ళ వాక్కులో, కవుల వాక్కుల్లో వచ్చేస్తాయి. ఇదంతా కూడా ఆ కవి యొక్క ప్రతిభ. అందుకనే ఇటువంటి ప్రతిభ కలిగిన వాళ్ళు మాత్రమే ధ్వని కావ్యాలు రాస్తారు. అందులో మహాప్రతిభ కలిగినటువంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. 2, 3, 5, 4, 6 ఎంతమందో మొత్తానికి కొద్దిమందే ఉంటారు. వీళ్ళనే మహాకవులు అని అంటాం. చక్కగా ధ్వని కావ్యాలు రాయగలిగిన వారు అంటే ఉత్తమ కావ్యాలు రాయగలిగిన వాళ్ళు, మంచి ప్రతిభావంతులు అని చెప్పేసి మనం చెప్తాం. ఉదాహరణగా మనకి కాళిదాసు, భారవి మొదలైన వారందరూ కూడా ఇటువంటి కవులే. సరస్వతి సాధు తదర్థవస్తు నిశ్యందమాన మహతాం కవీనా ఆలోక సామాన్యం అభివ్యనక్తి పరిస్ఫురంతం ప్రతిభా విశేషం అనేది ఈ కారిక. రసవంతమైన కావ్యాలే మనం ఎందుకు ప్రతిభకి గీటురాళ్ళు అని అంటున్నామంటే, అది వస్తువు ద్వారా వ్యంగ్యమైన, అలంకారం ద్వారా వ్యంగ్యమైన, మనలో జరిగేది ఆనందం అనేది భావోత్పత్తే. ఈ భావము అనేది రసం మీదనే ఆధారపడుతుంది. అంటే అల్టిమేట్ గా ఏ విధమైన వస్తువు ద్వారా, అంటే ఏ విధమైన ఈ మూడింటల్లో దేని ద్వారా వ్యంగ్యార్థం స్ఫురించినా కూడా అది చివరికి రసంగానే పరిణమిస్తుంది. కనుకనే రసవంతాలైన కావ్యాలే రాయటం గొప్ప. వాటిని సృజించడం అనేది ఆ కవుల యొక్క, వాటిని రచించిన కవుల యొక్క ప్రతిభ అని చెప్పారు. ఇది దీంట్లో ఉన్నది. తర్వాత ప్రతీయమానం పునః అన్యత్ ఏవ వస్తు అస్తి వాణీషు మహాకవీనాం యత్ ప్రసిద్ధ అవయవ అతిరిక్తం విభాతి లావణ్యం ఇవ అంగనాసు. అంగనాసు అనేది సప్తమి ప్రయోగం, బహువచనం, స్త్రీలింగ సప్తమి బహువచనం. అంచేత అంగనాసు అంటే స్త్రీలయందు లావణ్యం ఎలాగైతే ప్రకాశిస్తుందో వాళ్ళ ప్రసిద్ధమైనటువంటి అవయవాలకి అతిరిక్తంగా, అవయవాల్ని మించి మొత్తంగా ఒక లావణ్యం అనేది యువతుల్లో ఎలా అయితే ప్రకాశిస్తుందో అదే విధంగా మహాకవీనాం వాణీషు, మహాకవుల యొక్క మాటల్లో, అంటే వాళ్ళు చేసే కావ్యాల్లో పునః అన్యత్యేవ వస్తువు, వేరే ఒక అర్థం ఒకటి అస్తి, ప్రతీయమానం అస్తి, వేరే అర్థం ఒకటి ప్రతీయమానమవుతూ ఉంటుంది. దీన్నే ప్రతీయమానార్థము అని అన్నాము. అంటే అక్కడ వచ్చేటటువంటి వాచ్యార్థం కాకుండా వేరే అర్థం మనకు ధ్వనిస్తూ ఉంటుంది. దాన్నే ప్రతీయమానార్థం అని అన్నాము. అది ధ్వని అవుతుంది అని ఇందులో చెప్పాము. తర్వాత సో శబ్దార్థ శేషణ జ్ఞాన మాత్రేణైవ న వేద్యతే సాతు కావ్యార్థ తత్వజ్ఞైరైవ కేవలం. ఇది నవేద్యతే వేద్యతే, ఇలా శబ్దార్థ శేషణ జ్ఞాన మాత్రేణైవ నవేద్యతే. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? ధ్వని గురించి మాట్లాడుకుంటున్నాం.
ధ్వని వేద్యత అంటే తెలియటం, ధ్వని మనకి తట్టడం, ధ్వని అనేది మనకి అర్థం కావటం. ఇది శబ్దార్థ శాసన జ్ఞాన మాత్రేణ ఇవ. శబ్దార్థ శాసనం అంటే వ్యాకరణ శాస్త్రం అన్నమాట. శబ్దాల గురించి అర్థాల గురించి చెప్పేది వ్యాకరణ శాస్త్రం. వ్యాకరణ శాస్త్ర జ్ఞాన మాత్రేణ ఏవ అంటే వ్యాకరణ శాస్త్రం తెలిసినంత మాత్రం చేత, అంటే సందులు ఎలా చేయాలి, సమాసాలు ఎలా చేయాలి, ఈ రాసిన కావ్యంలో సందులు ఏమున్నాయి, సమాసాలు ఏమున్నాయి, వ్యాకరణం ఎలా వచ్చింది, ఇవన్నీ తెలిసినంత మాత్రం చేత వేద్యతే తెలియదు. ఏమిటి ధ్వని? వ్యాకరణ శాస్త్రం తెలిస్తే ధ్వని తెలియదు. వేద్యతే సతు అదైతే, సహత్తు అదైతే, వేద్యతే తెలుస్తుంది. ఎందువల్ల, ఎప్పుడు తెలుస్తుంది? కావ్యార్థ తత్వజ్ఞై ఏవ కేవలం. కావ్యార్థ తత్వజ్ఞానం కలిగిన వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. ఇక్కడ వేద్యతే సతు కావ్యార్థ తత్వజ్ఞై ఏవ, కావ్యార్థ తత్వజ్ఞులైన వాళ్ళకి, అంటే కావ్యం చదివినప్పుడు ఇందులో తత్వం ఏమిటి అని చెప్పే సహృదయంతో, కొంచెం భక్తితో, శ్రద్ధతో దాని గురించి ఆలోచించే వాళ్ళకి మాత్రమే వేద్యతే సతు కేవలం, అటువంటి వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది, ధ్వని అర్థమవుతుంది అని చెప్పారు. ఈ ప్రతీయమానమైనటువంటి అర్థం శబ్దార్థ శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం చేత అర్థం కాదు. కావ్యార్థ తత్వం తెలిసిన వారు మాత్రమే దీనిని గ్రహిస్తారు. ఇది కార్యక అర్థం. ఇంకా దీని మీద నేను చెప్పేది మిగతాది ఇప్పుడు నేనైతే చెప్పాను అదే మీకు తెలియాలి. ఉదాహరణ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఇక్కడ థియరీ తెలిసిన వాళ్ళకి ప్రాక్టీస్ తెలియాలని లేదు. అది ఏ విధంగా అయితే సంగీతంలో మనం చెప్పుకోవచ్చునో, ఇక్కడ కూడా మీకు వ్యాకరణం తెలిస్తే శబ్దార్థ జ్ఞానం వస్తుంది. శబ్దం ఏమిటి, సమాసం ఎలా చేశారు, సంధి ఎలా చేశారు, దీని సూత్రం ఏమిటి, ఇవన్నీ తెలుస్తాయి తప్ప అందులో చక్కగా వ్యంజింప చేయబడుతున్నటువంటి ప్రతీయమానార్థం తోచాలని ఏమీ లేదు. అదనమాట. ఆ విధంగా దీనికి ఇక్కడ చెప్పారు. సంగీత శాస్త్ర జ్ఞానం ఉన్నప్పటికీ గాన సాధన లేని వారికి స్వరాలు, శృతులు మొదలైన వాటి రూపం తెలియనట్లే, కావ్యతత్వార్థాన్ని భావన చేయటంలో అసమర్థులైన వారికి శబ్దార్థ శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉన్నంత మాత్రం చేత ప్రతీయమానార్థం అవగాహనం కాదు అని చెప్పారు. ఇది ఈ కార్యకి అర్థం అనమాట. ఎప్పుడైనా కానీ ప్రతీయమానార్థం తెలియాలి అంటే కావ్యార్థ తత్వం తెలియాలి. కావ్యార్థ తత్వం అంటే ఏమిటి? ఒక కవి ఎటువంటి శబ్దార్థాల్ని ఉపయోగించాడో వాటిని చూడగానే మనకి దేన్ని ఆశించి ఈయన శబ్ద ప్రయోగం చేశారు అని అర్థం చేసుకోగలిగే స్తోమత ఉండాలి పాఠకుడికి. వాణ్ణే సహృదయుడు అని అంటాము. కావ్యార్థ తత్వజ్ఞానం ఉన్నవాడు అని అంటాం. వాడికి ప్రతీయమానార్థం తొందరగా తోస్తుంది అని చెప్పారు. అది ఏమండి, శబ్దార్థ శేషణ జ్ఞాన మాత్రేణైవ న వేద్యతే, వేద్యతే సతు కావ్యార్థ తత్వజ్ఞైరైవ కేవలం. తర్వాతది ఈ పైదాని కంటిన్యూయేషన్ లోనే ఇది కూడా ఒక చిన్న కారిక. ఆలోకార్థి యథా దీపశిఖాయాం యత్నవాన్ జనః తదుపాయతయా తద్వదర్థే వాచ్యే తదాహృతః అనేది ఇక్కడ మనకి చెప్పారు. వెలుగు అనే ఫలితాన్ని పొందటానికి దీపాన్ని వెలిగించడం అనేటటువంటి పని ఒకటి మనం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. వెలుగుని పొందే ప్రయత్నం చేస్తేనే వెలుతురు వస్తుంది. ఆ ప్రయత్నం ఏమిటి? దీపాన్ని వెలిగించటం. అలాగే ఇక్కడ కూడా ప్రతీయమానార్థం తెలియాలి అంటే వ్యంగ్యార్థం తెలియాలి. దానికే ప్రాధాన్యం. మనకు కావాల్సింది అదే. కవి ఆశించేది కూడా దాన్ని కమ్యూనికేట్ చేయడాన్ని ఆశిస్తాడు. అదే మనకి తెలియాల్సింది. అయితే అది తెలియాలంటే మనకి ఏం తెలియాలంటే, ముందు అక్కడున్న శబ్దార్థాల తాలూకు వాచ్యార్థం ఏమొచ్చింది అనేది తెలియాలి. వాచ్యార్థం తెలిసిన తర్వాతనే మీకు వ్యంగ్యార్థం ప్రతీయమానం అవుతుంది. అది ప్రతీయమానం అయిన తర్వాత దీనికి విలువేం ఉండదు, అది వేరే సంగతి. కానీ ఈ వాచ్యార్థమే తెలియకపోతే, అక్కడ వాడిన శబ్దాలు ఏమిటి అంటే మనకు ఆ వొకాబులరీనే లేకపోతే, ఆ శబ్దాలకు అర్థం ఏమిటి అనేది అర్థం కాకపోతే, మొత్తంగా అక్కడ కవి రాసిన వాక్యం, శబ్దాల కురుపుతో తయారు చేసిన వాక్యానికి వాచ్యం ఏమిటి అంటే వాచ్యార్థం ఏమిటి అనేది మనకు తెలియకపోతే మనకు వ్యంగ్యార్థం అర్థమే కాదు. అందుకని ఇక్కడ వాచ్యార్థాన్ని ముందు తెలుసుకునే ప్రయత్నం ప్రతి పాఠకుడు తెలియాలి, ప్రతి పాఠకుడికి తెలియాలి. ఇది ఎటువంటిది? దీపం వెలిగించడం లాంటిది. ఆ వాచ్యార్థం తెలిస్తేనే దీపం వెలిగింది, వెలుతురు వస్తుంది. ప్రతీయమానార్థం వెలుతురు వంటిది అని చెప్పారు. అంచేత ఆలోకార్థి అంటే దాన్ని చూడదలుచుకున్నవాడు, ప్రతీయమానార్థాన్ని పొందదలుచుకున్నవాడు యథా దీపశిఖాయాం యత్నవాన్ జనః, జనాలు ఎలాగైతే వెలుతురు కోరుకునేవాళ్ళు దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేస్తారో తదుపాయతయ, అటువంటి ఉపాయంతో తద్వదర్థే వాచ్యే తదాహృతః, అలాగే వ్యంగ్యార్థం తెలుసుకోదలుచుకున్న వాళ్ళు ముందు వాచ్యార్థాన్ని తెలుసుకోవాలని వాళ్ళు అందులో శ్రద్ధ పెడతారు. వాచ్యార్థాన్ని తెలుసుకోవడంలో
వాళ్ళు ఉద్యుక్తులవుతారు. అప్పుడే వాళ్ళకి వ్యంగ్యార్థం తెలుస్తుంది అని ఈ కారికలో చెప్పారు అన్నమాట. తర్వాత యథా పదార్థద్వారేణ వాక్యార్థ సంప్రతీయతే వాచ్యార్థపూర్విక తత్వత్ ప్రతిపత్తస్య వస్తునః. యథా పదార్థద్వారేణ వాక్యార్థ సంప్రతీయతే అంటే పదార్థాల ద్వారానే వాక్యార్థం మనకి తెలుస్తుందో, సంప్రతీయతే మనకి లభ్యమవుతుందో. అంటే పదాలు వాటికి అర్థాలు ఉంటేనే కదండి వాక్యార్థం తెలిసేది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ పదాల అర్థాలకి వాక్యార్థంలో ఏ విధమైన ప్రాముఖ్యత ఉండదు. విడివిడిగా పదాలకు అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలు తెలిస్తే మనకు వాక్యార్థం ఎలా తెలుస్తుందండి? అది ఒక తాత్పర్యార్థంగా తెలుస్తుంది. తాత్పర్యార్థోపి కేషుచిత్ అని చెప్పుకున్నాం. కేవలం పదాల అర్థాలే వాక్యార్థం కాదు. ఆ పదాల నుంచి వచ్చే అర్థాలలో వాక్యార్థం వేరుగా మనకి తెలుస్తుంది. వాక్యార్థం అనేది మళ్ళీ వేరుగా ఉంటుంది. అందుకనే ఆయన మరొక 4వ వృత్తి పెట్టి తాత్పర్యాఖ్య వృత్తి అని చెప్పారు మనకి. మనం మమ్మటుడి కావ్య ప్రకాశంలో మనం చదువుకున్నాం. మనం ఎలాగైతే శబ్దార్థాల ద్వారానే మనకి వాక్యార్థం తెలుస్తుందో వాచ్యార్థ పూర్విక తద్వత్ ప్రతిపత్తస్య వస్తున. వ్యంగ్యార్థం మనకు వ్యంగ్యార్థం ఆ వాచ్యార్థం ద్వారానే తెలుస్తుంది. ఎలాగైతే మనకి శబ్దార్థాలు తెలియకపోతే వాచ్యార్థం తెలియదో, శబ్దార్థాలు తెలియకపోతే వాచ్యార్థం తెలియదో, అలాగే వాచ్యార్థం తెలియకపోతే వ్యంగ్యార్థం తెలియదు. వ్యంగ్యార్థం తెలియాలి అంటే వాచ్యార్థం తెలియాలి. వాచ్యార్థం తెలియాలి అంటే శబ్దార్థాలు తెలియాలి. శబ్దార్థాల ద్వారా వాచ్యార్థం తెలిసినట్లే మనం గ్రహించిన వాచ్యార్థం ద్వారా వ్యంగ్యార్థం మనకి ప్రతీయమానం అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు. పదాల అర్థం ద్వారా వాక్యార్థం తెలిసినట్లే వాచ్యార్థం ద్వారా వ్యంగ్యార్థ జ్ఞానం కలుగుతుంది. అంటే ఏమిటి? వ్యంగ్యార్థాన్ని తెలుసుకోవడంలో కూడా ఒక వ్యాపారం ప్రక్రియ ఒకటి ఉంది. ఏమిటిది? శబ్దార్థాల నుంచి ముందు వాచ్యార్థం తెలియాలి. అంటే మనకి తెలిసే వాచ్యార్థంలో శబ్దార్థాలకి ప్రాముఖ్యత లేదు, కానీ దాని ద్వారా తెలిసే వాచ్యార్థానికి ప్రాముఖ్యత ఉంది. ఇది ఒకటి. రెండోది, ఈ వాచ్యార్థం తెలిసిన తర్వాత వాచ్యార్థం దగ్గర ఆగిపోకుండా మనకి వేరే అర్థం ఒకటి పునరన్యతి ఏవా, అది మనకి ప్రతీయమానం అవుతుంది. అంటే ఈ వాచ్యార్థం ద్వారా ప్రతీయమానమైన అర్థం ఏముందో అది మనకి ముఖ్యం. వాచ్యార్థానికి ప్రాధాన్యత లేదు ఇక్కడ. వ్యంగ్యార్థానికి మాత్రమే, ప్రతీయమానం అయ్యేటటువంటి అర్థానికి మాత్రమే ఇక్కడ మనకి అది ప్రాముఖ్యత వహిస్తుంది. ఈ రకంగా వ్యంగ్యార్థాన్ని తెలుసుకోవాలనుకునేవాడు ముందు ఏం చేయాలి? వాచకాల రూపం. వాచకాలు ఉంటే పదాలు, అర్థాలు, శబ్దార్థాలు. వీటి ద్వారా తెలిస్తే మనకు తెలిసేది వాక్యార్థం తెలుస్తుంది. వాక్యార్థం తెలిసిన తర్వాత మనకి వ్యంగ్యార్థం తెలుస్తుంది. వ్యంగ్యార్థం తెలిస్తే అది ప్రతీయమానమైన అర్థమయ్యి ప్రాముఖ్యత వస్తే అది ధ్వని అవుతుంది. ప్రాముఖ్యత అంతా దానికి వస్తుంది. అండ్ ఫైనల్ గా మనకి తెలుస్తున్నది ఏమిటి? ఈ శబ్దార్థాల ద్వారానే ధ్వని వస్తున్నది అని చెప్పి మనకు అర్థమవుతుంది. యథా పదార్థ ద్వారేణ వాక్యార్థ సంప్రతీయతే వాచ్యార్థ పూర్విక తద్వత్ ప్రతిపత్తస్య వస్తునః. ఇది కారిక. దీనికి ఇది రాయాలి. తర్వాత కారిక తద్వత్ సచేతసాం సోర్థో వాచ్యార్థ విముఖాత్మనాం బుద్ధౌ తత్వార్థ దర్శిన్యాం ఝటిత్యేవావభాసతే అని ఈ కారిక చెప్పారు. ఇక్కడ చూడండి, తద్వత్ సచేతసాం సహ అర్థ వాచ్యార్థ విముఖాత్మానం అంటే ఇక్కడ ఈ పాఠకుడికి వాచ్యార్థాన్ని తెలుసుకోవడానికి విముఖుడు. పాఠకుడికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది? ప్రతీయమానార్థంతో వచ్చినప్పుడే ఆనందం కలుగుతుంది. వాచ్యార్థం వల్ల ఆనందం ఏం కలగదు. రోజు చదివినట్టు అవుతుంది. కవిత్వం ఎందుకు అక్కడ? అంచేత ఈయనకి వాచ్యార్థంలో విముఖుడే అయ్యే ఉన్నాడు. ఈ విముఖుడు అయిన వాడికి వాచ్యార్థం తెలుసుకోవడంలో విముఖంగా ఉండి మనకి ఆ వ్యంగ్యార్థమే తెలుసుకోవాలి అనే శ్రద్ధ ఉన్నవాడికి, ఇందాక చెప్పుకున్నట్లే అంటే తత్వార్థ జ్ఞానికి, అతనికి అటువంటి వాడికి వాడి బుద్ధిలో ఇక్కడ ఈ శబ్దార్థాలు చూడగానే వ్యంగ్యార్థం ప్రతిఫలించిపోతుంది, వ్యంగ్యార్థం ధ్వనించిపోతుంది అనమాట. బుద్ధౌ తత్వార్థ దర్శిన్యాం అంటే తత్వార్థ దర్శనం చెయ్యగలిగిన వాళ్ళకి, కావ్య తత్వార్థ దర్శనం అంటే కావ్యాన్ని ఒక శ్రద్ధతోటి ఒక ధ్యేయంతో చదివి అర్థం చేసుకోవాలి అనే ప్రయత్నంతో చదివిన వాళ్ళకి తత్వార్థ దర్శిన్యాం ఝటితి క్షణంలో అర్థమైపోతుంది. ఝటితి ఏవా అవభాసతే క్షణంలో అర్థమైపోతుంది వాళ్ళకి. అంటే ఆ బుద్ధి ఉన్న వాళ్ళకి, ఆ ఓరియంటేషన్, ఆ కావ్యతత్వార్థ జ్ఞాని అయిన వాడికి, ఆ ఓరియంటేషన్ ఉన్నవాడికి శబ్దార్థాలు చూడగానే క్షణంలో వ్యంగ్యార్థం అర్థమైపోతుంది.
వానికి ఆ వాచ్యార్థం మీద ఏ విధమైనటువంటి విముఖత్వమే ఉంటుంది తప్ప ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండదు అని ఇక్కడ చెప్పారు. తద్వత్ సచేతసాం సహ అర్థ వాచ్యార్థ విముఖాత్మనాం బుద్ధౌ తత్వార్థదర్శిన్యాం జటిత్యేవావభాసతే అని చెప్పారు. అంటే వ్యంగ్యార్థం వాచ్యార్థం విషయంలో విముఖమైన మనస్సు కల సహృదయుల కావ్యతత్వార్థాన్ని తెలుసుకునే బుద్ధి యందు తక్షణమే జటితి స్ఫురిస్తుంది అని ఈ కార్యకి అర్థం. ఇంతే. అంటే ఆ తత్వార్థ జ్ఞాని అయిన వాడికి వ్యంగ్యార్థం వెంటనే గోచరిస్తుంది. ఇంతే చెప్పేది ఇందులో. అలాగే పదాలు తమ అర్థ సామర్థ్యం చేత వాక్యార్థాన్ని తెలియజేస్తున్నప్పటికీ, అంతే కదా, వాక్యార్థ జ్ఞానం పొందటంలో అవి వేరుగా తెలియబడవో. ఒకసారి వాక్యానికి అర్థం తెలిసిన తర్వాత అందులో విడివిడి శబ్దాల అర్థాలకి ప్రాధాన్యత ఉండదు. వాటి అర్థాలు విడివిడిగా ఏం కనపడవు మనకి. టోటల్ గా వాక్యార్థం మాత్రమే అర్థమవుతుంది మనకి. అలాగే సహృదయ బుద్ధికి వాచ్యార్థం అనేది వేరుగా తెలియకుండానే డైరెక్ట్ గా వ్యంగ్యార్థం గోచరిస్తుంది, స్ఫురిస్తుంది. అది ఈ కార్యక్రమంలో చెప్పింది. ఒక వాక్యాన్ని చూడగానే ముందు కలిగేది వాచ్యార్థ జ్ఞానం, తర్వాత వ్యంగ్యార్థము వస్తుంది. ఇక్కడ ఈ వ్యంగ్యార్థమే ప్రధానమైంది. పదాల అర్థాల ద్వారానే వాక్యార్థం తెలుస్తున్నప్పటికీ వాక్యార్థ జ్ఞానంలో పదార్థాలు వేరుగా కనపడవు. అలాగే కావ్యతత్వార్థాన్ని తెలుసుకునే సహృదయుల బుద్ధిలో ఆ వ్యంగ్యార్థం తక్షణమే స్ఫురిస్తుంది. అంటే పదార్థ వాక్యార్థాల్లో వాక్యార్థమే ప్రధానమైనట్లు. అలాగే వాచ్యార్థ వ్యంగ్యార్థాలు, ఈ వాచ్యార్థం ద్వారా మనకు వ్యంగ్యార్థం ప్రతీయమానం అవుతున్నప్పుడు ప్రాధాన్యత ప్రతీయమానార్థానికి కానీ వ్యంగ్యార్థానికి ఏమీ ప్రాధాన్యత ఉండదు. అంటే వాక్యార్థ జ్ఞానాన్ని కలిగించడమే పదార్థాలు చేసే పని. పదార్థాలు అంటే పదాలు, అర్థాలు అని. పదార్థం అంటే మెటీరియల్స్, సబ్స్టెన్సెస్ అని అనుమానం రాకూడదు. పదార్థాలు అంటే పదాలు, అర్థాలు, శబ్దాలు, అర్థాలు. వీటి పని ఏమిటి? వాక్యార్థ జ్ఞానాన్ని కలిగించడం వరకే. తర్వాత వాటికి ఫంక్షన్ ఏమీ లేదు. అలాగే వాచ్యార్థం పని వ్యంగ్యార్థాన్ని చూపించడం వరకే. వ్యంగ్యార్థం ఒకసారి ప్రతీమానం చేసిన తర్వాత వాక్యార్థానికి మనకి ఇంకా ఏ విధమైనటువంటి ప్రాధాన్యము ఉండదు అని ఇక్కడ దీంట్లో మనకి చెప్పారు. తద్వత్ సచేతసాం సో అర్థో వాచ్యార్థ విముఖాత్మనాం బుద్ధౌ తత్వార్థదర్శిన్యాం జటితి ఏవ అవభాసతే అని మనకి ఈ కార్యక్రమంలో చెప్పారు అన్నమాట. తర్వాత కారిక వాచకత్వాశ్రయేణైవ గుణవృత్తిర్వ్యవస్థిత వ్యంజకత్వైక మూలస్య ధ్వనేః స్యాల్లక్షణం కథం. అంటే వాచకత్వ ఆశ్రయేణైవ అంటే వాచకత్వాన్ని ఆశ్రయించుకునే గుణవృత్తి వ్యవస్థిత. గుణవృత్తి అంటే చెప్పాను, గౌణి లక్షణ అంటే లక్షణార్థము అన్నమాట. లక్షణార్థము వ్యవస్థితమై ఉంటుంది. ఎలాగా? వాచకత్వ ఆశ్రయేణైవ, వాచకత్వాన్ని ఆశ్రయించుకునే లక్షణార్థం ఉంటుంది. వ్యంజకత్వైక మూలస్య ధ్వనేహే అంటే అలాగే ధ్వని వ్యంజకత్వైక అంటే మూలస్య అంటే వ్యంజకత్వం యొక్క మూలం వలనే ధ్వని వస్తుంది అని లక్షణం చెప్పారు మనకి. వ్యంజకత్వం మూలంగానే ధ్వని అనేది వస్తుంది, లక్షణ అనేది వాచకత్వం మూలంగా వస్తుంది. ఈ అభావవాదాలని నిరాకరించిన సందర్భంలో ఇది చెప్పారు అన్నమాట. ఏమని చెప్పారు? వాచకత్వాన్ని ఆశ్రయించుకుని గుణవృత్తి అంటే చెప్పాను కదా, గౌణ లక్షణ అనుకోండి. అంచేత ఈ లక్షణ అనేది వాచకత్వం. ముందు వాచ్యార్థం నుంచే ముందు అక్కడ ఉన్న శబ్దానికి అర్థం తెలియాలి. ఆ అర్థానికి అసంబద్ధమైపోయినప్పుడు మనం లక్షణ గెడతాము. అంటే లక్షణ అనేది అర్థం మీదనే ఆధారపడి ఉంది, శబ్దార్థాల మీదనే లక్షణ ఆధారపడి ఉంది. ఇది కానీ మనకి వ్యంజకత్వం దేని మీద ఆధారపడి ఉందండి? మనకి ధ్వని దేని మీద ఆధారపడి ఉందండి? వ్యంజకత్వం. అంటే ఈ శబ్దార్థాల మూలంగా వ్యంగ్యమవుతున్నటువంటి అర్థానికి ప్రాధాన్యత వస్తే అది ధ్వని అవుతోంది. ధ్వనికి మూలమైనది ఏది? వ్యంగ్యార్థం. లక్షణకి మూలమైనది ఏది? శబ్దం. ఇది శబ్దం మీద ఆధారపడి ఉంటే అంటే వాచ్యార్థం మీదేమో ఇది ఆధారపడి ఉన్నది, వ్యంగ్యార్థం మీదేమో ధ్వని ఆధారపడి ఉన్నది. కనుక ధ్వని రూపం వేరు, ధ్వని ఆధారపడినది వేరు, దాని రూపం వేరు. అలాగే ఇక్కడ లక్షణ ఆధారపడినది వేరు, వాచ్యార్థం దాని రూపం వేరు. ఈ రెండు రూపభేదాలే ఉన్నాయి అసలు. అటువంటప్పుడు ఈ రెండు ఒకటేని ఎలా అంటావు? అది అని ఇక్కడ చెప్పారు అన్నమాట. అందుకని
రెండిట్లోనూ విషయం వేరుంది కనుక ఈ రెండు ఒకటి కాదు అని ఇది ఇక్కడ మనకి చెప్పారు. వ్యంజకత్వ ఆశ్రయేణైవ గుణవృత్తి వ్యవస్థిత. అంటే లక్షణ అనేది వాచకత్వాన్ని ఆశ్రయించుకుని ఉన్నది. వ్యంజకత్వైక మూలస్య ధ్వనేహే స్యాత్. ధ్వని అనేది వ్యంజకత్వ మూలకంగా ఉన్నది. అంచేత ఇటువంటిప్పుడు మీరు అసలు భక్తి ధ్వనికి లక్షణం అని ఎలా చెప్తారు? మీరు లక్షణం ఎలా అవుతుంది? ఈ రెండు వేరు వేరు రూపాలు అయినప్పుడు భక్తి ధ్వనికి లక్షణం కాలేదు. స్యాత్ లక్షణం కథం అటువంటిప్పుడు ధ్వని భక్తికి లక్షణం కథం స్యాత్ ఏ విధంగా అవుతుంది అని ఇక్కడ మనకి ఈ కారికలో చెప్పారు అన్నమాట. రూఢా ఏ విషయే అన్యత్ర శబ్దాః స్వవిషయాదపి లావణ్యాద్యాః ప్రయుక్తాస్తే న భవంతి పదం ధ్వనేహే. ఇందులో ఏం చెప్తున్నారు అని అంటే రూఢి శబ్దాలు వాడినప్పుడు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం రూఢి శబ్దం కుశలుడు అనే దాని గురించి ఉదాహరణ చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ లావణ్యము అనేది ఎందుకంటే మనం ఈ ధ్వనికి చెప్పిన దాంట్లో లావణ్యం ఏవాంగనాసు అని అక్కడ లావణ్యం అనే మాట వాడాం. అసలు లావణ్యానికి అర్థం ఏంటంటే ఉపతనం. లవణత్వమే లావణ్యం, ఉపతనం లావణ్యం. కానీ మనం లావణ్యం అంటే దేనికి వాడుతున్నాం? కళ, ఒక ఆకర్షణీయంగా ఉండటం అనే దానికి లావణ్యం అని వాడుతున్నాం. ఇది ఎలా వచ్చిందండి? ఇందులో ఏమన్నా వ్యంగ్యార్థమా? అది గొప్పతనానికి కళగా ఉండడం అనేది వ్యంగ్యార్థమా? అసలు గొప్పతనం ఎక్కడ, అందం ఎక్కడ? ఈ రెండింటికి అది వ్యంగ్యార్థం ఎందుకు అవుతుంది? అవదు అక్కడ. అది కూడా రూఢి అర్థమే. లావణ్యం అనే దానికి కళగా ఉండటం అనేది రూఢి అర్థం. ఎందుకనో లావణ్యంగా ఉంది అనేది మనకి సమాజంలో వాడుకలో వచ్చేసింది కనుక దీన్ని మనం ఏమంటాము? ఒక లక్షణార్థంగా లాక్షణిక అర్థంగా వచ్చింది. అందుకని అంతే తప్ప ఇక్కడ ప్రయోజనం ఏమీ లేదు. అలాగే దానికి ఏ విధమైన వ్యంగ్యం ద్వారా ఆ అర్థం మనకి రావటం లేదు అనేది ఇక్కడ చెప్పారు. రూఢా ఈ విషయే అన్యత్ర శబ్దా స్వ విషయాదపి. అంటే తమ వాచ్యార్థం కంటే లావణ్యము అంటే ఉపతనం దానికంటే అన్యార్థంలో వాడుతోంది. కానీ మనం లావణ్యం ఉపతనానికి వాడటం లేదు. లావణ్యం ఏవాంగనాసు అంటే ఆ అమ్మాయిల్లో ఉండేటటువంటి కళ కలిగిన తనము అని వాడుతున్నాం. మనం వేరే అర్థంలో వాడుతున్నాం. ఇది లాక్షణిక ప్రయోగం వల్ల వచ్చిందే తప్ప అంటే సమాజంలో ఉన్నదాని వల్ల రూఢి ప్రయోగం వల్ల వచ్చిందే తప్ప అది ధ్వని వల్ల రాలేదు. ధ్వని అంటే వ్యంగ్యార్థం. అక్కడ వ్యంగ్యం అవటం లేదు. అది వ్యంగ్యం అవడానికి సంబంధం ఉండాలి కదా, దీనికి దానికి సంబంధమే లేదు. అంచేత వ్యంగ్యం లేదు. అంచేత ఇక్కడ లావణ్యాది శబ్దాలు ఉన్న చోట ధ్వని ఉన్నట్లు తోచినా, ఎందుకంటే ఇక్కడ మనకి ఆ శబ్దానికి ఉన్న అర్థం వేరు, మనకు ప్రతీయమానం అవుతున్న అర్థం వేరు కనుక ప్రతీయమానార్థమే ధ్వని కనుక అది ధ్వని అని అనుకునే సందర్భం రావచ్చును. కానీ పొరపాటు పడకూడదు. ఎందుకంటే దీనికి దానికి సంబంధం లేదు. అది ధ్వని వల్ల మనకి తెలియటం లేదు, రూఢి అర్థం వల్ల తెలుస్తోంది. రూఢ ఈ విషయ అన్యత్ర శబ్దాః అంటే శబ్దాలు స్వవిషయాతపి వాటి సొంత అర్థం కంటే వేరే అర్థాన్ని తెలిసినప్పటికీ కూడా అది ధ్వనే కావాలని లేదు. లావణ్యాద్యాః ప్రయుక్తాః తేన భవంతి పదం ధ్వనేహే. అవి ధ్వని వల్లే తెలుస్తున్నాయి అని అనుకోవడానికి వీల్లేదు. ఇది ఎందుకు చెప్పారండి? మనకి భక్తి అనేది ధ్వనికి లక్షణము అని చెప్పారు. మనం లక్షణము అని చెప్పినప్పుడు అక్కడ మనం అతి వ్యాప్తి వస్తుంది అని చెప్పి భక్తి ధ్వనికి లక్షణం కాదు నిరూపణ చేయాలి అని మొదలుపెట్టాం. మనం మొదలుపెట్టినప్పుడు భక్తి ధ్వనికి లక్షణ కాదు అన్నప్పుడు అతివ్యాప్తి అన్నప్పుడు ఏం చెప్పాలి? భక్తి ఉంది కానీ ధ్వని లేదు అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఈ లావణ్యం లాంటి ఉదాహరణ చూపించి ధ్వని ఉంది కదా, ఇప్పుడు భక్తి అంటే లక్షణార్థం, లావణ్యానికి లక్షణార్థం కళ, అది వ్యంగ్యం ద్వారానే వస్తుంది అనుకుంటే ధ్వని ఉన్నట్టే కదా అని వాళ్ళు చెప్పారు. ఇది లక్షణార్థంలోకి వచ్చింది. ఇక్కడ ఇది వాళ్ళు లక్షణవాదంలోకి తీసుకొచ్చారు అన్నమాట. కనుక వీళ్ళు అది చెప్పారు. అది ప్రయోజన లక్షణ అయితే అవుతుంది తప్ప రూఢి లక్షణ విషయంలో అది వ్యంగ్యం ద్వారా రావటం లేదు. కేవలం రూఢితనం వల్ల సమాజంలో వాడుకలో ఉండటం వల్లనే వస్తున్నది కనుక ఇక్కడ ధ్వని లేదు కానీ భక్తి ఉన్నది. ఎందుకంటే మనం లావణ్యము అంటే ఉపతనం అని తీసుకోవట్లే, లావణ్యము అంటే సౌందర్యం అని తీసుకుంటున్నాం మనం. అందుకని అక్కడ ధ్వని లేదు, భక్తి ఉంది కనుక ధ్వనికి భక్తి లక్షణాన్ని మీరు చెప్పలేరు అనే సందర్భంలో ఈ కార్యక్రమం చెప్పారండి. ధన్యవాదः మహోదయ. ధన్యవాదः మహోదయ. సరేనండి. రైట్ అండి. థ్యాంక్ యూ. బై. గుడ్ Thank నైట్ you, అండి. sir. మళ్ళీ Good మనం night, sir. రేపు కలుద్దాం సేమ్ టైం. బై. గుడ్ నైట్.